ఇల్లు. వేదనకు గురి చేస్తున్న 6 లైన్ యాజమాన్యం. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గుమ్మడిగూడ పంచాయతీ నీలంవలస గిరిజనులు 6 లైన్ వాహనాలు మిగిల్చిన వేదనకు లోనై గడిచిన 2 ఏళ్లుగా కష్టాలు అనుభవిస్తున్నామని సంతోషం టీవీతో వారి బాధను చెప్పుకొచ్చారు. 2005లో అప్పటి ఎమ్మెల్యే రాజన్న దొర ఆశీస్సులతో స్వచ్ఛమైన బీటీ రోడ్డును చూడగలిగామని, గ్రీన్ఫీల్డ్ 6 లైన్ యాజమాన్యం అడుగుపెట్టిన నుండి తమ రోడ్డుకు కష్టాలు మొదలయ్యాయని మాజీ సర్పంచ్ గ్రామ పెద్ద లావుడు జర్ని చంద్రయ్య, గిరిజన మహిళ పైడమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. నేను గుమ్మడిగూడ మాజీ సర్పంచ్ సార్. 2005లో రోడ్డు రాజేందర్ ఎమ్మెల్యే గారు తార్ రోడ్డు మంచి బ్రహ్మాండమైన రోడ్డు వేసారు. ఈలోగే టైం 6 లైన్ రోడ్డు రావడము, రోడ్డు మాత్రం పోయించారు. రోడ్డు విషయం గురించి నేను ఎన్నోసారి 6 లైన్ ఆఫీస్కి వెళ్ళి అడిగాను సార్. అడిగిన తర్వాత వేస్తామని అంటున్నారు. ఇప్పుడు వేయలేదు సార్. రోడ్డు మాత్రం గతకాలు గుమ్ములై పోయించారు శుభ్రంగా. ఎక్కడ పడితే అక్కడ బళ్ళు వెహికల్ 6 లైన్ రోడ్డు రావడం, పెద్ద వెహికల్ రావడము, రోడ్డు పోయించారు పూర్తిగా. ఈలోగా వెహికల్కి వెళ్ళినా పడిపోతున్నాం మేము. ఈ మెట్లు లేట్ చేశారు, బుగ్గినాడు వేసారు పైన. కొన్ని బుగ్గి వేసిన తవ్వేసి రోడ్డు తవ్వించేసి ఆ రోడ్డు తవ్విన తర్వాత మెట్లు వేసిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ శుభ్రంగా ఆ తార్ రోడ్డు వేసేలే. అలా కాకుండా బుగ్గేసి వేసారు సార్. 2 మాసాల కిందట చేసి ధనం చేసాం కూడా. మరి 6 లైన్లో ఆఫీస్ దారి వెళ్ళినాము, వేస్తామని ఇప్పటికి వేయలేదు సార్. రాజేంద్ర దయ వల్ల ఈ రోడ్డు అప్పుడు 2005 సంవత్సరంలోనూ రోడ్డు బ్రహ్మాండంగా వేసారు, బాగా నుండింది. ఈ 6 లైన్ రోడ్డు ఇప్పుడు రావడము, పెద్ద వెహికల్ తిరగడము, రోడ్డు పోయించారు. ఈ రోడ్డు విషయం గురించి మాత్రం 6 లైన్ ఆ మేనేజర్ కూడా ఎన్నిసార్లు చెప్పాము, పట్టింపు చేయలేదు. మా గిరిజన అంతే ఒక అనవసరం కింద ఒక గిరిజనులంతే ఈ కొండల పేమతో ఉన్నాము, ఏమైపోతారో కూడా అనవసరం నీరసగ చూస్తున్నారు. మా కోసం పట్టింపు చేయకుంటున్నారు. మేమేమైనా పోనా పర్వాలేదు వాళ్ళకి ఇప్పుడు టౌన్లో ఉంటున్నారు, వారు బాగానే ఉంటున్నారు. మేము కొండల మీద ఉంటాము, రోడ్డు పూర్తిగా పోయింది. ఈ రోడ్డు విషయం మాత్రము 6 లైన్ మరి ఆఫీసులకు చెప్పుతున్నాను. ఎందుకైనా దయచేసి రోడ్డు విషయం గురించి 2 మాసాల కిందటి కూడా 80 వరకు కొంతవరకు వేసారు, ఒక 1/2 కిలోమీటర్ వరకు వేసారు. తర్వాత ఉన్ని రోడ్డు ఉండిపోయింది. పూడి జంక్షన్ రోడ్డు నుంచి రాయిగూడ జంక్షన్ రోడ్డు నుంచి 80 రోడ్డు వరకు అప్పుడు రాజేంద్ర ఎమ్మెల్యే గారు 8 కిలోమీటర్ల 250 మీటర్లు వేసారు. రోడ్డు బాగా నుండింది. ఈ రోడ్డు 6 లైన్ ఎప్పుడు వచ్చిందో రోడ్డు పోయించారు. ఈ రోడ్డు పోవడము పడుతున్నాము. సుమారు 4 పంచాయతీలు గ్రామాలు తిరుగుతున్నారు జనాలు ఇక్కడ మా గిరిజన ఏరియాలోను. దయచేసి మీరు రోడ్డు విషయం మాత్రం మీరు వేయకపోతే మాత్రం మరి సరైన పెద్దల దృష్టిలో పెడతాం మేము. మా నాయకులు ఉన్నారు, వాళ్ళ దృష్టిలో పెడతాం మేము. తప్పనిసరి రోడ్డు మాత్రం తొందరగా ఏం చేస్తాం మాకు తెలియదు, త్వరగా ఈ రోడ్డు వేయాలని కోరుతున్నాం మేము. నా పేరు పైడమ్మ అండి, మాది నీలం వలస. ఈ 6 లైన్ రోడ్డు పెట్టడం వల్ల లారీలు వస్తున్నాయి కదా, అదే గతకలు అన్నీ అయిపోయినాయి. అందుకని ఈ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళైనా మళ్ళీ ఇది బాగాలేని వాళ్ళైనా తీసుకెళ్ళడానికి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుందండి. ఇంతకు ముందు చేస్తామన్నారు, చేయలేదండి. కానీ ఇప్పుడు యాడ్ చేశారు, అయితే మీదకి షిఫ్ట్ చేసి వెళ్ళిపోయారండి. ఇప్పటికే రోడ్డు చేయలేదు, యాడ్ చేయలేదు. మేము హాస్పిటల్కి వెళ్ళడానికైనా దేనికైనా మేము ఇబ్బంది అవుతున్నాము.